రకాలు కొంటాం. ఆల్రెడీ మన రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడే సివిల్ సప్లైస్ సంస్థ ఏదైతే 35 లక్షల మెట్రిక్ టన్నుల కథ చెప్పినా కదా ఇప్పటిదాకా నేను, అందులోనే 1.6 lakh tons సన్నధాన్యం ఉంది. 1.6 lakh tons కొత్తగా నువ్వు బయట కొనాల్సిన అవసరమే లేదు. అది ఆల్రెడీ నీ దగ్గరే ఉంది స్టాక్. నువ్వు దాన్ని పక్కకు పెట్టి దాన్ని మిల్లింగ్ చేయించుకొని అది మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి ఇస్తే, అది మన స్కూల్స్ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తే, ఎడ్యుకేషన్కు వెల్ఫేర్కి ఇచ్చేస్తే నువ్వు బయట కొనాల్సింది ఎంత అప్పుడు? కేవలం 60,000 టన్నులు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? 1.6 lakh tons రెడీగా నీ దగ్గరే స్టాక్ ఉన్నా దాన్ని పక్కకు పెట్టి దాన్నేమో 22 రూపాయలకు అమ్ముతారు. 22 రూపాయలు 59 పైసలకు దాన్ని అమ్ముతారు. ధాన్యాన్ని, బియ్యాన్ని కాదు, ధాన్యాన్ని. కాదంటే ఏం చేయాలి? నిజానికి ప్రభుత్వానికి కామన్ సెన్స్ ఉంటే, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్కి నిజంగానే సెన్సియారిటీ ఉంటే ఈ ధాన్యాన్ని అమ్మకుండా మిల్లర్లకు ఇచ్చి వారి దగ్గర బియ్యం తీసుకోవచ్చు, సన్న బియ్యం తీసుకోవచ్చు, దాన్ని మళ్లించవచ్చు. తద్వారా 1,00,000 టన్నుల సన్న బియ్యం కేవలం 35 రూపాయలకు, అంటే బయట మార్కెట్లో 42 నుంచి 45 పోతున్నా 35 రూపీస్కే నీకు వస్తుండే. ఈ 1,00,000 టన్నులు పోను, మిగతాది నువ్వు పిలుచుకునేది ఉండే. ఎందుకంటే 1.6 lakh ton ప్యాడీని చేస్తే, మిల్లింగ్ చేస్తే నీకు 1 lakh ton ఇది వచ్చేది సన్న బియ్యం. అది పోను ఇంకొక 1 lakh tons పిలిస్తే సరిపోయేది. కానీ వీళ్ళు ఏం చేసినారు? ఆ ధాన్యాన్ని తక్కువ కమ్మి సన్న బియ్యం కోసం ఏమో ఎక్కువ ధరకు పంపి, నేను అందుకే అంటున్నా, మెడకామి తలకాయని ఎవడని పని చేస్తాడా? నిజంగా ఆలోచన ఉన్నవాడు కానీ, ప్రభుత్వ సొమ్ము విషయంలో పట్టింపు ఉన్నవాడు కానీ ఎవరైనా చేస్తారా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, కాంట్రాక్ట్ సంస్థలతో కాంగ్రెస్ పెద్దలు బాగా మంచి మిలాఖాత్ అయ్యి బ్రహ్మాండంగా ఇవాళ వాళ్ళు వీళ్ళు అంతా బదులుకొని మిల్లర్ల మెడ మీద కత్తిపెట్టి, ఇంకోవైపు రాష్ట్ర రైతాంగం మీద లేని ప్రేమను నటిస్తూ బ్రహ్మాండంగా 1,100 కోట్ల రూపాయల కుంభకోణానికి ఈ 2 స్కామ్ల రూపంలో వారు తెరలేపడం జరిగింది. లేకపోతే బ్లాక్ లిస్ట్ అయిన సంస్థల్ని బలవంతంగా తెచ్చుడేందుకు? మిల్లర్లు బయట 2100 కొంటమని చెప్పంగా మీరు 1885 నుంచి 2007కే బ్యాండ్ ఫిక్స్ చేసేందుకు? బయట బహిరంగ మార్కెట్లో 42 నుంచి 45 రూపాయలకు సన్నబియ్యం దొరుకుతుంటే మీరు 57 రూపాయలు కొనుడేంది? ఇవన్నీ చూస్తుంటే మరి మీకు డౌట్ రావచ్చు, మరి మీరేం చేసిండ్రు? మీ ప్రభుత్వ హయాంలో మీరు ఎట్లా నడిపినారో మీరు అడగవచ్చు. మా ఇద్దరు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు, వాళ్ళ సాక్షిగా చెప్తా ఉన్నాం. పేద విద్యార్థులకు సన్నబియ్యంతో కడుపు నింపే కార్యక్రమాన్ని మేము తీసుకొచ్చినాక ఏం చేసినాం? మేము ఆనాడు పౌర సరఫరాల శాఖ మీద ఆర్థిక భారం పడకుండా బీఆర్ఎస్ సర్కార్ ఆనాడు చర్యలు తీసుకుంది. ఏం చేసేది? మేము ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలోనే మేము సన్నధాన్యాన్ని సిఎంఆర్ కింద ఎఫ్సిఐకి ఇవ్వకుండా రాష్ట్ర కోటా కింద మేము వాడుకొని దాన్ని మళ్ళీ స్కూళ్ళకి, వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఇప్పుడు నేను చెప్పినట్టు తక్కువ ధరకి ఇచ్చేది. ఆ బియ్యాన్ని గురుకులాలకు, ఇతర సంస్థలకు మేము ఇచ్చేది. ఒకవేళ సన్నధాన్యం కనుక తక్కువ వస్తే దొడ్డు ధాన్యాన్ని మిల్లర్లకు ఇచ్చి క్వింటాల్కు 140 రూపాయలు అదనంగా ఇచ్చేది మేము, అంతే. ఇచ్చి తద్వారా డబ్బులు సేవ్ చేసే ప్రయత్నం మేము ఎందుకంటే ఎక్స్చెకర్ మనీ కాబట్టి ఆ రకంగా పౌర సరఫరాల సంస్థ మీద భారం పడకుండా తీసుకున్నాం. కానీ కాంగ్రెస్ ఏం చేసింది? సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఇవాళ ఒక కామధేనువుగా, కల్పతరువుగా మార్చుకొని 1,100 కోట్ల రూపాయలు ఇవాళ కుంభకోణానికి తెరలేపింది. ఈ విషయం మొత్తంలో మా అనుమానం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కార్యాలయం ఆయన అనుమతి లేకుండా, ఎందుకంటే శివుడు ఆజ్ఞ లేనిది సీమ గుట్టదంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి పాత్ర లేనిది, రేవంత్ రెడ్డి ఆజ్ఞ లేనిది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదో చేస్తారని నేనైతే అనుకోను. తప్పకుండా మరి ఢిల్లీ పెద్దల నుంచి, రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి, పౌర సరఫరాల శాఖ దాకా అందరి పాత్ర కూడా ఇందులో ఉంది. ఇందులో అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే బహిరంగ మార్కెట్ 42 రూపాయలు దొరికేదాన్ని 57 రూపాయలు కొన్నారంటేనే దాని వెనక మతలబ్ ఏదో ఉందన్నది ఎవరికైనా కూడా అర్థమవుతుంది. ఇంకా ఇలా అన్నిటికన్నా విచిత్రమైన విషయం ఏంటంటే, ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ వాళ్ళ పాత్ర ఇంకా విడ్డూరంగా ఉంది. అసలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వల్ల బీజేపీ నడుపుతోంది. ఎఫ్సిఐ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఎంఎస్పీ నిర్ధారించేది వాళ్ళే, అల్టిమేట్గా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కొనుగోలు చేసేది వారే, అన్నీ చేసేది వారే. చాలా వాళ్ళ వాదన, వాళ్ళ వ్యవహారము చాలా అనుమానాస్పదంగా ఉంది. ఈ వ్యవహారం మొత్తం ఎఫ్సిఐ ఆధీనంలోనే ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పూర్తి అధికారం ఉంది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎందుకంటే అల్టిమేట్గా వాళ్ళే కదా కొనుగోలు చేసేది, వాళ్ళే సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ధాన్యం తీసుకొని డబ్బులు ఇచ్చేది ఎఫ్సిఐ. ఎంత మొత్తం లావాదేవీల ఆడిటింగు, మానిటరింగు, ఎంఎస్పీ ఫిక్సేషను మొత్తం చేసేది ఎఫ్సిఐ. సెంట్రల్ ఫుడ్ కన్జ్యూమర్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఏజెన్సీ ఎఫ్సిఐ. మరి ఈరోజు ఎంఎస్పీ ఆపరేషన్స్ అన్నీ కూడా ఆ సంస్థ కిందే ఉంటాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వాళ్ళ పార్టీ శాసనసభ పక్ష నేతనేమో ఇక్కడ గొంతు చించుకుంటున్నాడు. ఏదో తప్పు జరిగిపోయింది, కుంభకోణం జరిగిపోయిందని 15 రోజుల నుంచి మొత్తుకుంటున్నాడు ఆయన. కానీ ఎఫ్సిఐ ఇంతవరకు నిమ్మకు నీరు ఎత్తినట్టుంది.
ఇంతవరకు ఒక మాట కానీ పలుకు కానీ డబ్బులు తాను కట్టే విషయం కూడా మరి ఇంతవరకు తనకు పట్టనట్టుగా సొంత పార్టీ నేతలు ఇక్కడ గొంతు చించుకుంటున్నా కేంద్ర ప్రభుత్వ స్పందన లేదు అంటే ఇందులో ఏదో ఉంది మతలబు అనేది మేము కూడా అనుకుంటా ఉన్నాం. మేము అందుకే నిర్దిష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం. 90 రోజుల్లోగా ధాన్యాన్ని లిఫ్ట్ చేయని ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వెంటనే చర్య తీసుకోవాలి, బ్లాక్ లిస్ట్ చేయాలి, ప్రజలకు చెప్పాలి. అసలు మీరు టెండర్ ఎందుకు పిలిచిండ్రు, పిలిచి మిల్లర్లు కొంటానగా ఇట్లా ఎందుకు చేసిండ్రు, ఇదంతా కూడా శ్వేతపత్రం ప్రచురించాలి అనేది నెంబర్ 1 డిమాండ్. మా ప్రభుత్వంలో గతంలో టెండర్ పిలిచినా తక్కువ రేట్ వస్తే వెంటనే రద్దు చేసినాం. ఎందుకంటే 2100 కంటే తక్కువ వస్తే ఏం లాభం ప్రభుత్వానికి, ఆల్రెడీ మిల్లర్లే కొంతందుకు రెడీగా ఉన్నారు అనే ఆలోచనతో టెండరే రద్దు చేసినాం మేము. అంతకంటే తక్కువ ధర వచ్చిన 2100 కంటే తక్కువ ధర వచ్చినా ఎందుకు టెండర్ ఆమోదించినారు, ఎందుకు బ్లాక్ లిస్ట్ చేసిన సంస్థలను ప్రత్యేకంగా మినహాయింపు ఎందుకు ఇచ్చినారు ప్రభుత్వం చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఇద్దామని మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 90 డేస్లో లిఫ్టింగ్ జరగలేదు, 20% జరిగింది, మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇద్దామని చేస్తూ ఉన్నారు. దాని విషయంలో వెంటనే ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా మీరు ఈ టెండర్ని రద్దు చేయాలని చెప్పి కూడా ఈ కాంట్రాక్ట్ ఏజెన్సీల వ్యవహారాన్ని బయటపెట్టాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటిదాకా ఏజెన్సీలు వాళ్ళు కేవలం వాళ్ళ బాధ్యత లిఫ్టింగ్ మాత్రమే, ప్యాడీ లిఫ్టింగ్ మాత్రమే, కానీ వాళ్ళు డబ్బుల వసూల్లో ఉన్నారు. ఏ రకంగా మీరు ఇది అలౌ చేశారు, ఇది వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలి. FCI కూడా ఈ విషయంలో అవసరమైతే ఈడీకి కంప్లైంట్ చేయాలి. మనీ లాండరింగ్ జరిగింది, FCI స్వయంగా ఇందులో ఇంటర్వ్యూన్ కావాలి. మీ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు, బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ శాసనసభాపక్ష నేత మనీ లాండరింగ్ జరిగిందని చెప్తున్నాడు. మరి మీరెందుకు పలకట్లేదు? ఆడిటింగ్ మానిటరింగ్ మొత్తం FCI బాధ్యత, ఎందుకు FCI స్పందించట్లేదు? వెంటనే ఈ ఏజెన్సీల మీద వాళ్ళు చేసిన లావాదేవీల మీద FCI అవసరమైతే నేరుగా ఈడీకి FCI ఫిర్యాదు చేయాలి. ధాన్యం లిఫ్ట్ చేయకుండా 2230 రూపాయల చొప్పున చెల్లించాలని చెప్పి రైస్ మిల్లర్లను వేధిస్తున్న వ్యవహారం మనీ లాండరింగ్ ఏదైతుందో ఇది పెద్ద కుంభకోణం. ఈ విషయంలో FCI, నేను చెప్పేది మేము మీరు కాదు, FCI షుడ్ రీచ్ అవుట్ టు ED, FCI షుడ్ కంప్లైంట్ టు CBI because all of them are Government of India agencies. They should complain, they should request Enforcement Directorate to look into money laundering here. తప్పకుండా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని FCI స్పందించాలి, లేకపోతే బీజేపీ మీద కూడా మాకు అనుమానం ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రతి దానికి ముఖ్యమంత్రి గారు గతంలో గొంతు చించుకుంటుండే అన్నాడు PCC ప్రెసిడెంట్గా. ఈ కుంభకోణం ఆ కుంభకోణం, సెక్రటేరియట్ కింద 10,000 కోట్లు, అక్కడ ఓ 10,000 కోట్లు, ఇక్కడో 10,000 కోట్లు, నోరు ఎక్కడ ఎంత ఉంటే అంత. ఔటర్ రింగ్ రోడ్లో 10,000 కోట్లు, కోకాపేట భూముల్లో 10,000 కోట్లు, సెక్రటేరియట్లో 10,000 కోట్లు, కోవిడ్లో 10,000 కోట్లు అంటూ నోటికి వచ్చినట్టు నోరు బారేసుకుంటుండే PCC ప్రెసిడెంట్. మరి వాళ్ళు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ విషయం మీద సిట్టింగ్ జడ్జితోనే ఎంక్వైరీ అయ్యి, మీ మంత్రి అంతా కడిగిన ముత్యం అయితే, స్వాతి ముత్యం అయితే వెంటనే సిట్టింగ్ జడ్జితోని ఈ మొత్తం పౌర సరఫరాల శాఖ చేసిన 2 టెండర్లు, సన్న బియ్యంది ప్యాడీది, రెండిటి మీద కూడా వెంటనే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ అయ్యి, కాళేశ్వరం మీద వేసినావు, తర్వాత భద్రాద్రి విద్యుత్ కొనుగోళ్ల మీద వేసినావు, దీని మీద కూడా ప్రజలకు తెలుస్తుంది, ప్రజాపాలన కదా, ప్రజలకు తెలియాలి కదా. తప్పకుండా సిట్టింగ్ జడ్జితో మీ సంగతి, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంగతి మొత్తం తెలిసిపోతుంది. ఇంకొక మాట చివరిగా, ఒకవేళ ఇటు FCI స్పందించకపోయినా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోయినా మేము మాత్రం వదిలిపెట్టాం. పక్కాగా మేము కూడా ఆధారాలతో సహా ఇప్పుడు నేను చెప్పిన అన్నిటినీ కూడా క్రోడీకరించి న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, న్యాయ పోరాటము చేస్తాము, ఏజెన్సీల దగ్గరికి మేము కూడా పోతాం. తప్పకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంత పారదర్శకంగా వ్యవహారం నడిపినామో అది కూడా ప్రజల ముందు పెడుతున్నాం. అదే మాదిరిగా ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక చేస్తున్న కుంభకోణాన్ని కూడా వివరంగా ఆధారాలతో సహా ప్రజల ముందు పెడతాము, ఏజెన్సీల ముందు పెడతాము, న్యాయస్థానాలకి పోతాము. తప్పకుండా ప్రజాక్షేత్రంలో వీళ్ళని వదిలిపెట్టాం. ఐ డిమాండ్ వన్స్ అగైన్,